అగ్నిపథ్ పథకం కింద దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఒకప్పుడు ఏ విధంగా అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేదో అదే విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఎంతో మంది ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నటువంటి యువకులు అందరూ, మీరందరికీ తెలిసిన విషయమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదం గురించి. దురదృష్టవశాత్తు అందులో రాకేష్ అనే యువకుడు బుల్లెట్లు తగిలి చనిపోవడం జరిగింది. దాదాపు ఈ తూటాలతో దెబ్బ అంటే గాయపడ్డ వాళ్ళు 11 దాకా ఉన్నారు, 11 మంది దాకా ఉన్నారు. అయితే రాకేష్ కుటుంబాన్ని ఈరోజు రాష్ట్ర సర్కార్, కేసీఆర్ సర్కార్, ఒక టీఆర్ఎస్ కార్యకర్త చనిపోతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ఆ అబ్బాయి తీసుకుపోయే బండి కూడా టీఆర్ఎస్ జెండా పెట్టి ఈరోజు ఒక అమరుడైన ఆ పిల్లోడిని అవమానం చేసింది. ఓకే, మీరు ఈరోజు పెద్ద ఎత్తున చనిపోయిన విద్యార్థి మావాడు అని చెప్పి నిరూపించారు కదా. మరి అదే కేసులో 56 మంది ఈరోజు జైల్లో మగ్గుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపినటువంటిది కేసు, అందులో చనిపోయిన వ్యక్తి, ఈరోజు 56 మంది ఈరోజు మగ్గుతున్నది ఒకటే కేసే. ఈరోజు ముఖ్య విషయం ఏంది, రాకేష్ అనే వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి వాళ్ళ అన్నకు ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. చాలా సంతోషం. అదే కోణంలో ఈ 56 మంది పిల్లలు వారిని కూడా కేసులో, ఎందుకంటే కేసులలో ఇరికిచ్చు, ఆ కేసు నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా సర్కార్ తీసుకుంటే బాగుంటుండే. ఈరోజు ఈ రాకేష్ ని చంపింది ఎవరు? ఫస్ట్ రాకేష్ హత్యనే. రాకేష్ చంపింది ఎవరు? మోడీ సర్కారా, కేసీఆర్ సర్కారా? ఇంతకంటే పెద్ద ఉద్యమాలు జరిగిన సమయంలో కూడా లాఠీ చార్జ్ చేసి వాటర్ ట్యాంకులతో చెదరగొట్టిన సన్నివేశాలు మనం ఎన్నో చూసాం. అంత ఊవెత్తి నేసిన తెలంగాణ ఉద్యమంలోనే బుల్లెట్ తూటాలను తీసుకొచ్చి, బుల్లెట్ తూటాలతో ఒకవేళ వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో బుల్లెట్ తూటాలతో నడిపించిన పరిస్థితులను చూసినాం. ఈరోజు డైరెక్ట్ గా ఎందుకు కాల్పులు జరిగారు? మోడీ సర్కార్ ఇచ్చిందా, కేసీఆర్ సర్కార్ ఇచ్చిందా? లోకల్ స్టేట్ పోలీస్ చేసిందా, లేకపోతే ఆర్పిఎఫ్ చేసిందా? ఎవరు చేసిందో ఇప్పుడు తెలియజేయాలి. చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. దానికోసమే ఈరోజు మేము హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ దాఖలు చేశాం. ఈరోజు మేము హెచ్ఆర్సీకి పిటిషన్ ఇవ్వడానికి కారణం, ఇదే విధంగా రేపు ఇంకొకటి చెప్పవచ్చు కదా. ఈరోజు నువ్వు 25 లక్షలు ఇచ్చినా, ఒక ఉద్యోగం ఇచ్చినా, పిల్లడు బతుకున్నప్పుడు ఇచ్చింటే ఆ కుటుంబం సంతోషపడుతుండే. సరే, ఇప్పటికైనా ఇచ్చిండు, కళ్ళు తెరిచిండు, సంతోషం. మరి ఇందులో ఉన్న 56 మంది పరిస్థితి ఏంది? దాదాపు 2000 మంది విద్యార్థులు ఈరోజు ఆ రోడ్డు ఎక్కారు. ఎవరు ఏ విధంగా చేసిందో ఎవరికి తెలుసు? సరే, మేము సీసీ ఫుటేజ్ నుంచి చూసి చెప్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ఈరోజు జైల్లో ఉండేటువంటి విద్యార్థులు అగంతకులా? ఇంతకుముందు వాళ్ళ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి వెరిఫై చేయండి. ఎవరిని చూసినా గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, దాంట్లో కబడ్డీలో సెంట్రల్ స్టూడెంట్ ఉన్నాడు, అంటే సెంట్రల్ లెవెల్లో ఆడేటువంటి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. విద్యార్థుల్ని ఈరోజు 18 ఏళ్ళ నుంచి 19-20 ఏళ్ళ వయసు ఉండేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టింది ఎవరు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ మోసం చేసింది కదా. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కేసీఆర్ మోసం చేసింది కదా. అరే, వచ్చిన ఉద్యోగాన్నైనా వాడుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు ఆ పిల్లలు ఆవేదనతో, ఒక ఆక్రోషంతో ముందుకు పోయారు. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆవేశపడుతున్న వాటిని ఎంకరేజ్ చేయదు. ఈ కార్యక్రమం ఆ రోజు జరిగినటువంటి విషయం అందరం బాధాకరమైనదే, అందరం బాధపడాల్సిందే. కానీ విద్యార్థులలో ఎవరైతే రెచ్చగొట్టిన వాళ్ళని తీసుకొని
ఒకరికేమో తండ్రి లేడు, ఒకరికేమో కూలి చేసుకునేటోళ్ళు, ఒకరికేమో హమాలి, ఒకరేమో 2 ఎకరాల రైతు, ఒకరేమో ఈ రోజు వరకు వాళ్ళకి ఏం ఊర్లో ఇల్లు కూడా లేదు, వాళ్ళ కొడుకు పోయేస్తేనే ఆ గుడిసె ఏదైనా చేసుకోవాలి అంటే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉండేటువంటి నిరుద్యోగులు ఉన్నారు అక్కడ. ఇంటర్మీడియట్ ద్వారా చాలించి దేశానికి సేవ చేస్తాం, వచ్చే డబ్బుతో నా కుటుంబాన్ని కాపాడుకుంటామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు ఎవరు క్రిమినల్స్ కాదు. దయచేసి వాళ్ళని జైల్లో పెట్టి క్రిమినల్ గా తయారు చేయకండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర సర్కార్ని ఈరోజు నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆ కుటుంబాలకు కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మేము కూడా మనం చెప్పిన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎవరికైనా సరే వారిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు క్రిమినల్స్ కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయండి. వాస్తవం మాట్లాడితే ఈ విషయంలో కూడా కేసులు వేస్తే తెలంగాణ ప్రభుత్వం మీద వేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద వేయాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, దాదాపు 2000 మంది విద్యార్థులు అక్కడికి చేరుకుంటున్నది ఇంటెలిజెన్స్ తెలుసుకోలేనప్పుడు ఈ ఇంటెలిజెన్స్ ఎందుకున్నారు? 2000 మంది పైచల పిల్లలు ఒక్కసారిగా ఇంత సమూహంగా వస్తుంది అని తెలుసుకోలేనప్పుడు ఎందుకు? మేము ఏదైనా ఒక నిరసన తెలిస్తేనే మా ఇళ్లలో పోయి అరెస్టులు చేస్తారే, మరి ఆయన తెలుసుకోలేనప్పుడు ఎందుకు ఈ వ్యవస్థలని మీరు తప్పు పెట్టుకొని మీరు కంట్రోల్ చేయకుండా ఈరోజు అమాయకమైన విద్యార్థులని ఈరోజు ఈ విధంగా చేస్తే, అరెస్ట్ చేసి లోపలేస్తే ఎవరు వారిని కాపాడడానికి ఒక నాయకుడు లేడు. ఈరోజు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. వాస్తవానికి ఎవరైతే ఆ సంఘ విద్రోహ శక్తులు దాంట్లో ఉన్నారో వారిని కఠినంగా శిక్షించండి, 14 ఏళ్ల జైలు శిక్ష వేయండి. కానీ నిరుపేద విద్యార్థులను నిరుద్యోగులను కాదు. అందులో ఉండేటువంటి ప్రతి విద్యార్థిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, మళ్ళీ చెక్ చేసి దయచేసి ఈ విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరినీ వేడుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా మీడియా ద్వారా ఆ 56 మంది విద్యార్థుల్లో ఎవరైతే క్రిమినల్ కేసులు లేకుండా కేవలం మన కుటుంబం కోసమో దేశం కోసమో కాపాడాలన్న ఉద్దేశంతో వచ్చి ఆవేశపూరితంగా ఈరోజు చేసిన విద్యార్థులని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటి చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు హెచ్ఆర్సీ చైర్మన్ గారికి జస్టిస్ చంద్రయ్య గారికి పిటిషన్ ఇచ్చిన వెంటనే వారు కూడా సామరస్యంగా స్పందించారు. ఆ పిటిషన్ వెంటనే ఆల్రెడీ వాళ్ళు సుమోటాకు తీసుకున్నారని చెప్పారు. మళ్ళీ దీన్ని కూడా రీవెరిఫికేషన్ చేస్తాం, తప్పకుండా సీరియస్ గా వెరిఫై చేసి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజైతే విడతలవారుగా ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఇంకా పెండింగ్ లో ఉండేటువంటి 1,11,000 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 1,11,000 నోటిఫికేషన్లను కూడా వెంటనే విడుదల చేయాలి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల కూడా ఈరోజు విద్యార్థులు ఈ విధంగా తయారవుతున్నారు. ఈరోజు విద్యార్థులను ఈ విధంగా ఆవేశపూరితంగా తయారు చేసిన బాధ్యత ప్రభుత్వాలదే. వాళ్ళు ఇస్తున్నటువంటి పెండింగ్ లో ఉండేటువంటి ఉద్యోగాలు వెంటనే విడుదల చేస్తే వాళ్ళంతా వాళ్ళు కష్టపడి కొట్లాడి సామరస్యంగా వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకునే పరిస్థితిలో వాళ్ళ విద్యార్థులు ఉంటారు. కాబట్టి వెంటనే ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. దాంతోపాటు రేపు రాకేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ధైర్యంగా ఉండాలని చెప్పే బాధ్యత కూడా తెలంగాణ యువజన కాంగ్రెస్ తీసుకుంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా సంయమనం పాటిద్దాం, నిరసన తెలియజేద్దాం. ఎవరో అసాంఘిక శక్తులు రెచ్చగొడితే మీరు కూడా దయచేసి రెచ్చిపోయి ఇటువంటి వికృతంగా పోవడం అంటే దేశానికి రాష్ట్రానికి సంబంధించిన సంపదను నాశనం చేయకుండా శాంతియుత ర్యాలీలలో శాంతియుతంగా మనం సాధించుకున్నాం. భారతదేశం ఏ విధంగా అయితే సాధించుకున్నదో అదే తెలంగాణను ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదే విధంగానే మన ఉద్యోగాలను కూడా సాధించుకున్నామని చెప్పి నిరుద్యోగులందరికీ ఒక విన్నపం చేసుకున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.